శ్రీ గురుభ్యో నమ. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారికి, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులుగా తెలుగు జాతికి జ్ఞానజ్యోతిని, ధార్మిక ప్రేరణలను అందిస్తున్న పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారికి రేపటికి 75 ఏళ్ళు రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వజ్రోత్సవ భారతి అనే పేరిట శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శృంగేరి పీఠాల్లోనూ అత్యంత వైభవంగా మన జగద్గురువుల యొక్క 75వ జన్మదినోత్సవం, దాన్ని 75వ వర్ధంతి అని శృంగేరి సంప్రదాయంలో మనం అనుకుంటాం. ఈ వర్ధంతి మహోత్సవాలను అనేక ధార్మిక కార్యక్రమాలు, ధార్మిక సత్సంగాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా జగద్గురువులతో అత్యంత సాన్నిహిత్యము, జగద్గురువుల యొక్క అవ్యాజ వాత్సల్యం పొందిన వారు ప్రస్తుతం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందున తెలుగునాట చాలా కొద్దిమంది శిష్యులు మాత్రమే జగద్గురు పరంపర, 3 జగద్గురువులతో వారి వాత్సల్యాన్ని, వారి ఆశీర్వనుగ్రహాన్ని పొందిన మహానుభావులు ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు మహామహోపాధ్యాయులు, ప్రాచార్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ సలాక రఘునాథ శర్మ గారు. వారు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం 35వ జగద్గురువులైనటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు, ప్రస్తుత పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామివారి 3 జగద్గురువుల యొక్క అపారమైన వాత్సల్యాన్ని, శిష్య వాత్సల్యాన్ని వీరు పొందిన, వారి అనుగ్రహం పొందిన మహానుభావులు శ్రీ సలాక రఘునాథ శర్మ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అపురూపమైన, అరుదైనటువంటి గౌరవం జగద్గురువుల నుంచి పొందినవారు సలాక రఘునాథ శర్మ గారు. వారి దివ్య సప్తతి పూర్తి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా 70 మంది విద్వన్మూర్తులను జగద్గురువులే మహాసన్నిధానం వారు స్వయంగా ఎంపిక చేసి వారికి శృంగేరి శారదాంబ సన్నిధిలో దివ్య సప్తతి మహోత్సవాన భారతీతీర్థ పురస్కారంతో సన్మానం చేశారు. అలాంటి సన్మానం పొందిన తెలుగువారిలో ముఖ్యులు, అగ్రగణ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ సలాక రఘునాథ శర్మ గారు. మరొక విశేషం ఏమంటే, అందరి జన్మదినం రోజున మనం గురువుల యొక్క అనుగ్రహాన్ని మన ప్రాంతాల్లో చేసుకొని గురువుల అనుగ్రహం పొందుతాం. కానీ సలాక రఘునాథ శర్మ గారి జన్మదినోత్సవం జగద్గురువుల సమక్షంలోనే, శారదాంబ దివ్య సన్నిధిలోనే, శృంగేరిలోనే జరపాలి. ఈ సందర్భంగా అనేక ధార్మిక సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ జరగాలి అని మహాసన్నిధానం వారు వీరిని సూచించడం, అలా అనుగ్రహించడం వీరికి మాత్రమే దక్కినటువంటి ఒక మహాభాగ్యం. అంతటి మహానుభావులు సలాక రఘునాథ శర్మ గారిని జగద్గురు భారతీతీర్థ మహాసన్నిధానం వారి యొక్క వజ్రోత్సవ భారతి పేరిట వారి యొక్క 75వ జన్మదినోత్సవాన జరుగుతున్న అనేక కార్యక్రమాల సందర్భంగా ఆ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, జగద్గురు పరంపరతో శ్రీ సలాక రఘునాథ శర్మ గారికి ఉన్నటువంటి సంబంధం, వాత్సల్యం, ఇంకా వారి సాహిత్య విశేషాలు, జీవన రేఖలు, ఇవన్నీ ఈ సందర్భంగా వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు జగమెరిగిన విద్వన్మూర్తి. తెలుగువారంటే మీరంటే గుర్తుపట్టని వారు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉండరు. ఏ విద్వన్మూర్తిని అడిగినా మిమ్మల్ని గురువుగారనే సంబోధిస్తారు, మహామహోపాధ్యాయులుగా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాంటి సలాక రఘునాథ శర్మ గారి గురువుగారి యొక్క జీవన రేఖలను ఒక్కసారి రేఖామాత్రంగా తెలుసుకోవాలనుంది. ఎందుకంటే రాబోయే తరానికి మీరు ఒక స్ఫూర్తి, మార్గదర్శనం కనుక మీ జీవన రేఖలను తెలియజేయండి. ఓం
విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. చలాక రఘునాథ శర్మ 1941 సంవత్సరం వృష ఆషాఢ అమావాస్య నాడు కృష్ణా జిల్లా, అప్పటి కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి గారు చలాక నరసయ్య, అమ్మ చలాక దుర్గాంబ గారు. 1941 జూలై 23 నేను జన్మించిన ఇంగ్లీష్ తేదీ. మా నాన్నగారు మహావ్యక్తి. ఆయన నాకు 5వ సంవత్సరం సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఎన్ని కార్యాంతర వ్యగ్రతలు ఉన్నా రోజుకొక గంట సేపు మాకు పాఠాలు చెప్పేవారు. అప్పటికి నా పైన 2 అన్నలు ఉన్నారు, నేను చివరివాణ్ణి. మాకు 5, 8 సంవత్సరాల ప్రాయంలో మా నాన్నగారు అమరకోశం అంతా నోటికి పట్టించారు. 8 ఏళ్ల ప్రాయంలో, 8 ఏళ్ల వయస్సులో. ఆ తర్వాత కొన్ని మంత్రాలు అవి కూడా బోధించేవారు. అయితే మా నాన్నగారు నాకు 10వ ఏటనే పరమపదించారు. ఆ తరువాత లౌకికమైన విద్యాభ్యాసంలో దారిద్ర్యం వల్ల విఘాతం జరిగింది. 10వ తరగతి చదువు మానేయాల్సి వచ్చింది. అది ఒక రకంగా వరంలాగా అయింది. ఆకిరిపల్లిలో మార్కండేయ సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివేటువంటి అవకాశం లభించింది. మార్కండేయ సంస్కృత కళాశాల అనేది సూరి మార్కండేయ శాస్త్రి గారు, దుర్గాంబ గారు అనే దంపతులు ఏర్పాటు చేశారు. వారి కుమారుడే ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటి సూరి భగవంతం గారు శాస్త్రవేత్త. ఆయన మార్కండేయ శాస్త్రి గారి దుర్గాంబ గారు, మార్కండేయ శాస్త్రి గారిని నేను చూడలేదు కానీ దుర్గాంబ గారు ఆ మహాతల్లి పాఠశాల మా ప్రథమ పుత్రుడు, భగవంతం 2వ పుత్రుడు అనేవారు. పాఠశాల విద్యార్థులందరినీ కూడా అపారమైన వాత్సల్యంతో చూసేవారు ఆ తల్లి. ఆమె పూర్వసువాసిని అయినా పొద్దున్నే లేచి ఆమెను చూస్తే పుణ్యము అనేటువంటి ధోరణిలో ఉండేవాళ్ళం మేమందరం. అక్కడ మాకు ఆనాటికే సుప్రసిద్ధులైనటువంటి పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు మొదలైనటువంటి మహామహోపాధ్యాయులు, అధ్యాపకులు. పేరి వెంకటేశ్వర శాస్త్రి గారి దగ్గర సంస్కృత వ్యాకరణం అధ్యయనం చేశాను. రామచంద్రుల కోటేశ్వర శర్మ గారి ఇంట్లోనే ఉండేవాడిని. వారు నన్ను పుత్ర సమానంగా చూశారు. వారికి సంతానం లేదు. ఏ విద్యార్థి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ విద్యార్థే వాళ్ళ సంతానంలాగా భావించేవారు ఆ దంపతులు. వరలక్ష్మ గారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు. వారు 5 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నన్ను చదివించారు. భాషా ప్రవీణలో సర్వోన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైన తర్వాత ఒక 5 సంవత్సరాలు బిఏ డిగ్రీ సంపాదించి ఎంఏ చదువుకోవటానికి అర్హతను సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తూ
మెట్రికులేషను, ఇంటర్మీడియట్, బిఏ మొదలైనవి పూర్తి చేసి 1965లో శ్రీశైలం ప్రాజెక్ట్ హై స్కూల్లో పనిచేస్తూ అక్కడి నుంచి ఉద్యోగం వదిలేసి భాగ్యనగరానికి దివాకర్ల వెంకటావధాని గారిని ఆశ్రయించే వారు నన్ను అత్యంత ఆత్మీయతతో స్వీకరించి, దానికి కారణం ఏమిటంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాకు ఒక పరిచయ పత్రిక రాసి ఇచ్చారు. వారి ఉత్తరం చూసుకుని నన్ను చాలా గొప్పగా అంత ఆత్మీయంగా దగ్గరకు చేర్చుకొని ఎంఏలో సీట్ ఇచ్చి నన్ను చదివించారు. ఎంఏలో డిస్టింక్షన్, గోల్డ్ మెడలు. వారే అన్నారు, శర్మ గారు మీరు ఉస్మానియా తెలుగు శాఖ చరిత్రలో ఒక మైలురాయిని సాధించారు. ఈ ఇంతకుముందు మీకు ముందర 12 సంవత్సరాల వెనకాల ఎప్పుడో వచ్చింది డిస్టింక్షన్ అనేది, ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చింది అని, మీరు ఒక శకాన్ని సృష్టించారు అని మా గురువు గారు అన్నారు. సలాక శకం ఉస్మానియాలో. ఆ తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉద్యోగం ఇప్పించారు వారే. 1 సంవత్సరం చేసిన తర్వాత అనంతపురంలో కొత్తగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యా కేంద్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో నాకు ఉద్యోగం వచ్చింది, ఉపన్యాసకుడిగా, లెక్చరర్గా. అక్కడి నుంచి అక్కడ 33 సంవత్సరాలు ఆ సంస్థలో, అది తర్వాత శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా మారింది. అందులో అన్ని రకాలైనటువంటి స్థాయిల్లో నేను పనిచేశాను. సీనియర్ ప్రొఫెసర్గా అనేకమైనటువంటి సంవత్సరాలు అక్కడ పనిచేయటం, పిహెచ్డీలు 24 మందికి నా నిర్దేశకత్వంలో పిహెచ్డీలు రావటం, ఎంఫిల్ డిగ్రీలు ఒక 23 మందికి రావటం, ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఉండగానే వ్యాస మహాభారతాన్ని తెలుగులో నీలకంఠీయ వ్యాఖ్యతో ఇవ్వాలి, తెలుగు జాతికి అందించాలి అనేటువంటి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం మాన్య మహోదయులు జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారికి చాలా నచ్చి, అయ్యా మీరు రాయండి అంతే, ప్రచురణ బాధ్యత, ప్రచార బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పి నా చేత మహాభారతం అంతా రాయించారు. నా పిహెచ్డి అంశం కూడా కవిత్రయ మహాభారతంలో ధ్వని సిద్ధాంత సమన్వయం అనేటువంటిది. అది చాలా బరువైన అంశం, కానీ గురువుల అనుగ్రహం చేత చాలా విశిష్టమైన ప్రశంసాపాత్రమైనటువంటి పిహెచ్డి థీసిస్ని ఇవ్వగలిగాను, సమర్పించుకోగలిగాను. ఆ పుస్తకం కూడా భారత ధ్వని దర్శనము అనేటువంటి పేరుతో 2 సార్లు ముద్రితమైంది. అధ్యాపకుడుగా సెకండరీ గ్రేడ్ తెలుగు పండిట్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్యుల స్థాయి దాకా, ఆచార్య స్థాయి వరకు ఉద్యోగం చేశాను. సుమారుగా 16,000 పుటల ముద్రిత గ్రంథాలు నేను రాసినవి ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి పురస్కారాలు చాలా అందినాయి, దాదాపు ఒక 50 పురస్కారాలు. అందులో చెప్పుకోదగినటువంటివి శ్రీ శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు, తర్వాత గుప్తా ఫౌండేషన్ అవార్డు, భారతీ తీర్థ పురస్కారం, నిన్నగాక మొన్న ఉగాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళారత్న పురస్కారం, హంస పురస్కారం, ఇటువంటివి చాలా అందినాయి. దాదాపు ఒక 50 దాకా ఉన్నాయి ఇటువంటి పురస్కారాలు. నాకు మొదటి నుంచి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి వాంగ్మయం మీద ప్రవచనాలు చేయటం చాలా ఇష్టమైనటువంటి విషయం. ఆ తెలుగునాటనే కాకుండా తమిళ దేశం, కర్ణాటక దేశం, ఉజ్జయిని, ఢిల్లీ మొదలైనటువంటి మహానగరాల్లో
కలుపుకొని సుమారు 3,000 ఉపన్యాసాలు చేయటం, అలాగే భారతీయ సనాతన సంప్రదాయానికి ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించినటువంటి వ్యాసాలు 180 దాకా వ్రాయటం, ప్రచురించటం ఇదంతా సంభవించింది. నాకు అప్పటి తంగిరాల సీతారామాంజనేయులు గారితో 1967వ సంవత్సరంలో పరిచయమైంది. నరసరావుపేటలో మా స్నేహితులు ఒక ఆయన ఉండేవారు, తెలికేపల్లి లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని. ఆయన నాతో పాటు ఎంఏ చదువుకున్నవారు. వారు అక్కడ నరసరావుపేటలో విద్యారణ్య స్వాముల వారిని ఒకరు ఉండేవారు. వారు 10 మందిని కూర్చోబెట్టుకుని క్రీడల్లాగా సాహిత్యము, వేదాంతము, శ్లోకాలు మొదలైనవి చెప్పిస్తూ ఉండేవారు. అప్పుడు సీతారామాంజనేయులు గారి దర్శనం అప్పుడయింది. వారు కూడా పోటీలు పెట్టేవారు. ఒక శ్లోకం చెబితే వెంటనే అక్కడ చేరినటువంటి 10 మంది మళ్ళీ దాన్ని చెప్పాలి. ఆ శ్లోకం కూడా గుర్తుంది నాకు ఇప్పుడు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మే భాతు హనుమతో మూర్తి అని హనుమత్ పంచరత్న స్తోత్రంలో శ్లోకాన్ని వారు చదివితే వారు వెంటనే దాన్ని మళ్ళీ అప్పచెప్పినటువంటి వాళ్ళము నేను, స్వామివారు, పూర్వాశ్రమంలో తంగిరాల సీతారామాంజనేయులు గారు. ఆ రకంగా ప్రథమ పరిచయం వారి బ్రహ్మచర్య ఆశ్రమంలోనే నాకు సంభవించింది. గురుగారు, నేను ఆ శృంగేరి జగద్గురువులతో తమకున్న సాన్నిహిత్యాన్ని నేను తర్వాత దాన్ని ఇస్తాను. ముఖ్యంగా 3 దశాబ్దాల అనుబంధం మీకు అనంతపురంతో. బహుశా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయము, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, ఇలా అనేక విశ్వవిద్యాలయాలతో మీకు సంబంధాలు ఉన్నాయి. బహుశా అంతర్జాతీయ సదస్సులలో కూడా మీరు పాల్గొని ఉంటారు. భువన విజయాలు లాంటి సాహిత్య రూపకాలు, అవధానాలు, ప్రధానంగా సహస్రాధిక అవధానాల్లో మీరు సంచాలకత్వం కానీ ప్రధాన పాత్ర పోషించిన సందర్భాలు మీ ముందే అనేక మంది సహస్రావధానులు. ఈ సాహిత్య నేపథ్యం గురించి ఒకసారి మీ అనుభవాలు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి పద్యరచన చేయటం భాషా ప్రవీణ చదివే రోజుల్లో 18 సంవత్సరాల ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. శంకర శతకం అని మొట్టమొదటిగా రాసింది. ఒక చిన్న లోపం ఏమిటంటే నా పద్యాలు ధారణలో ఉండవు. తక్కిన పద్యాలు, మహాకవుల పద్యాలు, శ్లోకాలు కొన్ని వేలు వచ్చు, కానీ నా పద్యాలు నాకు ధారణలో ఉండవు. కానీ 1-2 పద్యాలు గుర్తున్నాయి. పాపక్షాళన కార్య నిర్వహణ శుంభదివ్య వాహ్పూర గంగా పుణ్యాపగ శీర్షమందు విలసత్కారుణ్య సంపూర్ణ దృగ్వ్యాపారాంచిత సర్వమంగళ శరీరార్థంబునందుండ నీకే పారన్ శివుడంట రుద్రుడవు కావే కానితో శంకరా. ఇది నా 18వ ఏట రాసినటువంటి పద్యం. యవ్వనంలో అక్కడి నుంచి శంకర శతకం అని పద్యాన్ని రాస్తూ ఉండేవాడిని. ఇంకా చిన్న చిన్న విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారింటో 15 రోజులకు ఒకసారి సాహిత్య సమావేశాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు కూడా వివేకానందుల వారిని గురించి, ఇంకా కొన్ని సమస్యల గురించి పద్యాలు రాస్తూ ఉండేవాడిని. అలా చాలా అవ్యాహతంగా జీవితం అంతా రాసి చరమదశలో శరశర్మ జీవననాదం అని ఒక కంద పద్యాలు, శరశర్మ అనే మగుటంతో పద్యం రాశాను. ఇంకా అనేకమైనటువంటి ఆర్తి సంబంధమైన భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నాము అనేటువంటి ఆర్తితో రాసినటువంటి పద్యాలు ఇవన్నీ ఉన్నాయి. మరి భారతీ తీర్థస్వాముల వారిని గురించి, విధుశేఖర భారతీ స్వాముల వారిని గురించి, మరి గురువందనాన్ని గురించి చాలా శ్లోకాలు అవి రాయటం సంభవించింది. అవన్నీ చాలా వరకు
ముద్రితమైనవి. అదే సాహిత్య రూపకాలు, అవధానాలు. ఆ అవధానాల్లో నేను చాలా అవధానాల్లో పాల్గొన్నాను. ప్రత్యేకించి జగద్గురువుల సన్నిధానంలో పాల్గొన్నటువంటి అవధానాలు చాలా ఉన్నాయి. అందులో కోట లక్ష్మీ నరసింహం గారికి ఒక మంచి సమస్య ఇచ్చాను. మద విభ్రాంత వివేకశీలునకు సంప్రాప్తించు మోక్షం విలన్. మద విభ్రాంత వివేకశీలునకు సంప్రాప్తించు మోక్షం విలన్ అని ఒక సమస్య తయారు చేశాను. అయితే దాంట్లో ఉండేటువంటి కీలకాన్ని ఆ అవధాని పట్టుకోలేకపోయినారు. స్వామివారి సన్నిధానంలో జరిగింది ఇది. స్వామివారు శర్మ గారు మీ పూరణ ఏమిటి అని అడిగారు. అడిగితే చదరంగొట్టెడు ఇంద్రియాస్వముల రశ్మివ్రాతమున్ నేర్పుగా సదయాత్ముండగు సద్గురుత్తముని హస్తంబందు శ్రద్ధాడుతాస్పద ధీవృత్తిని బెట్టి యోగి అయి సాఫల్యంబు సాధించు శ్రీమత్ అవిభ్రాంత వివేకశీలునకు సంప్రాప్తించు మోక్షం విలన్ అనేటప్పటికి స్వామివారికి చాలా సంతోషం కలిగి ఆనంద పారవశ్యం. విరుపంటే అట్లా ఉండాలి అని పెద్దగా అన్నారు. మద పోయింది, మత్ వచ్చింది, విభ్రాంతి పోయింది, అవిభ్రాంత శ్రీమత్ అవిభ్రాంత వివేకశీలునకు సంప్రాప్తించు మోక్షం విలన్. అలాగే శృంగేరిలోనే మాడుగుల నాగఫణి శర్మకు ఒక సమస్య ఇచ్చాను సంస్కృతంలో. అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం. అజ్ఞానం వలననే మోక్షం సిద్ధిస్తుందని వేదాంతుల సిద్ధాంతము అని సమస్య ఏర్పాటు చేశాను. స్వామివారు నా సమస్యను కూడా కొంచెం శర్మగారు కొంచెం సవరిద్దామా అని అడిగారు. అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతశ్చ అన్నాను నేను. అంటే సిద్ధాంతోస్తి అందామా శర్మగారు అన్నారు స్వామివారు మహాసన్నిధానం వారు. దాన్ని ఆయన మాడుగుల నాగపడి శర్మ ఆయన ధోరణిలో ఆయన చేశారు. కొన్ని దుర్లక్షణాలు చెప్పి వీటి అజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పారు. నేను స్వామివారికి మనవి చేసుకున్నాను. నేను కూడా పూర్ణ చేస్తాను. గీతాయాం నిజగాదః ప్రభురకారోస్మి అక్షరాణామహం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నేను అక్షరాల్లో అకార స్వరూపుణ్ణి అని చెప్పాడు. గీతాయాం నిజగాదః ప్రభురకారోస్మి అక్షరాణామహం తస్మాత్ తత్పరమ ప్రమాణవచనాత్ అహా తావత్ ఆత్మా పరః. ఆ అంటే పరమాత్మ. షష్ఠీ తత్పురుషార్థ సంగ్రహతయా. అజ్ఞానము అంటే జ్ఞానం కానిది అని నైతత్పురుషం కాకుండా ఆ యొక్క జ్ఞానం, అస్య జ్ఞానం అజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం. షష్ఠీ తత్పురుషార్థ సంగ్రహతయా అజ్ఞానం ఓం జ్ఞానం. అజ్ఞానం అంటే ఓం జ్ఞానం. ఇది అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం అని సమస్య స్వామివారి ఎదురుగుండా నేను తెలియజేసుకున్నాను, మనవి చేసుకున్నాను. స్వామివారు చాలా సంతోషించారు. ఈ రకంగా అనేక అవధానాల్లో సంస్కృతంలోనూ తెలుగులోనూ సమస్యలు ఇచ్చాను. నేను కూడా బాల్యంలో చేపరం కొద్దీ 1-2 అవధానాలు చేశాను, కానీ అవేమీ తృప్తిగా రాలేదు. సభా మర్యాదను బట్టి బాగా చేశారని అన్నారు, కానీ ఎంత బాగా లేవో నాకు తెలుసు. అయ్యో, మీరు అవధానం చేశారు కనుక అవధాన నేపథ్యం కూడా ఉంది. అది ఉంది. ఈ రకంగా రూపకాలు, మన రూపకాలు భువన విజయం లాంటివి మన సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు విద్యార్థుల చేత
కాళిదాసు రఘువంశం ఆహా. మొదలైన వాటిని కావ్యాలు. రూపకాలుగా మార్చి ఆ, వాళ్ళ చేత అభినయించజేయటం అవన్నీ జరిగినాయి. మొదటి నుంచి నాకు కాళిదాస్ అంటే చాలా అభిమానం. సంస్కృతంలో వాల్మీకి వ్యాసుల తర్వాత కాళిదాస్ అంటే చాలా అభిమానం. ఉమ్, వాళ్ళ రచనలు రఘువంశం చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టితో చదువుకున్నటువంటి వాడిని. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి స్ఫురణ కలిగింది నాకు. ఏమిటంటే రఘువంశంలో దిలీపుడు, రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు అని రాముడికి పూర్వంలో నలుగురిని మాత్రమే చెప్పారు కాళిదాసు. ఉమ్, రామాయణంలో ఈ వరస ఇట్లా లేదు. లేదు. అక్కడ దాదాపు 45 మందిని పేర్కొన్నారు. ఉమ్, కానీ కాళిదాసు దిలీపుని కుమారుడు రఘు అని, రఘుమహారాజు కొడుకు అజుడని, అజుడి కొడుకు దశరథుడిని దశరథుడి కొడుకు రాముడు. చెప్పి వాళ్ళ చరిత్రను చాలా అద్భుతంగా రాశారు. కాళిదాసులో ఉన్నటువంటి ఒక చిన్న చిత్రమైన విషయం ఏమిటంటే వాల్మీకి ఎక్కడ విజృంభిస్తాడో అక్కడ తాను ముడుచుకుపోతాడు. ఉహుం, వాల్మీకి రేఖామాత్రంగా చెప్పిన దాన్ని విపులీకరిస్తాడు. చాలా విస్తృతంగా చేసి అద్భుతమైన అనిపిస్తాడు. అంటే బ్యాలెన్స్. దోబూతులాడినట్టుగా ఆ, ఉంటుంది అటువంటి. అందుకని నాకేం స్ఫురించిందంటే దిలీపుణ్ణి ధర్మ పురుషార్థానికి ప్రతినిధిగా, రఘుమహారాజుని అర్థపురుషార్థానికి ప్రతినిధిగా, అజ అజమహారాజుని కామపురుషార్థానికి ప్రతినిధిగా, దశరథ మహారాజుని మోక్ష పురుషార్థానికి ప్రతినిధిగా చిత్రించి 4 పురుషార్థాలు పూర్ణస్వరూపంలో రాముడు. ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు వచ్చి రామచంద్రుడు. అవతరిస్తాడు అనేటువంటి సిద్ధాంతం నేను ఉజ్జయినిలో సంస్కృత కాళిదాస సమారోహం జరిగిన చోట సంస్కృతంలో ఒక వ్యాసాన్ని అక్కడ ప్రతిపాదన చేస్తే అక్కడ వాళ్ళందరూ చాలా సంతోషించారు. బాబా. ఆ, అటువంటి భావంతో రఘువంశాన్ని అధ్యయనం చేయటం, దాని మీద విస్తృతంగా వ్యాఖ్యానాలు అవి రాయటం సంభవించింది. ఇది సాహిత్యపరంగా. తర్వాత ప్రత్యేకించి చెప్పుకునేది ఏమిటంటే వ్యాసుల వారి మహాభారతాన్ని దాదాపు 70,000 శ్లోకాలని నీలకంఠీయ వ్యాఖ్య అనువాదంతో తెలుగు జాతికి అందించాను. మహాభాగవతాన్ని అంతటినీ కూడా భాగవత నవనీతము అనే పేరుతో పద్యము శ్లోకము చదువుకోలేని వాళ్ళకి ఒక చేయూత ఉంటుంది అని భాగవత నవనీతమని 5 భాగాలుగా ముద్రితం చేయటం సంభవించింది. ఉమ్, ప్రస్తుతం అదే విధంగా రామాయణం రాస్తున్నాను. ఆహా. బాలకాండ అయిపోయింది. ఆ, అయోధ్యకాండలో 12 సర్గలు అయిపోయినాయి. ఈరోజు మా అమ్మాయి ఒక గ్రూప్లో దీంట్లో పెడుతూ ఉంటుంది. అంటే పమిడికంఠం కోదండరామయ్య గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఇది వేదాస్త్రయస్త్రయీ అంటే, అయ్యా శర్మ గారు, మన పాలిట భారత భాగవత రామాయణాలే త్రయీ అండి. వాటి మీద ఎంత కృషి చేస్తే అంత మనం వేదాల మీద కృషి చేసినట్టు అవుతుంది అన్నారు. కాబట్టి నాకు గురువుల అనుగ్రహం వల్ల, మా తండ్రి గారు వేసిన బీజం వల్ల రామాయణ భారత భాగవతాల్లో గట్టి పట్టు దొరికింది. దాని మీదనే నిత్య వ్యవసాయం జరుగుతుంది. ఇది నా అధ్యయనానికి, అధ్యాపనం పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 33 సంవత్సరాలు పాఠం చెప్పాను. ఉమ్, ఇంకా నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటంటే విశ్రాంత జీవితంలో ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని సంస్థల వాళ్ళు నా చేత సంస్కృతం వ్యాకరణము, ఉపనిషత్తులు మొదలైన వాటి చేత పాఠాలు చెప్పించుకుంటున్నారు. బెంగళూరు మహానగరంలో అధ్యయన భారతి శివపరివారం అనేటువంటి సంస్థ డాక్టర్ ఆర్బిఎస్ఎన్ శర్మ గారు ఒక ఆయన స్థాపించి చేస్తున్నారు. వాళ్ళకి తైత్తిరీయ తైత్తిరీయం ఉపనిషత్తు, తర్వాత ఇప్పుడు మహానారాయణ ఉపనిషత్తు చెప్తున్నాను. ఉహుం, ఆ ఆదివారం 1 గంట సేపు వాళ్ళకు పాఠం చెప్తూ ఉంటాను. అంటే 84 సంవత్సరాల వయస్సులో కూడా నేను అధ్యాపనం మానలేదు, అధ్యయనం మానలేదు. గురుగారు ఇప్పుడు మీరు ఇంత 84 ఏళ్లలో కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా అనేక సదస్సుల్లో పాల్గొంటూ చేస్తున్నారు కదా, మీ దినచర్య ఎట్లా ఉంటుంది ఉదయం నుంచి రాత్రి దాకా? ఆసక్తి కోసం అడుగుతున్నాను. సాధారణంగా 5 ఆ ప్రాంతంలో నిద్ర లేవటం,
ఆ. అంటే ప్రయాణాలు అయినప్పుడు ఈ వ్యవస్థ తప్పుతుంది ఉండదు. అనుకోండి. అవును. తర్వాత 7, 7:30 ఆ ప్రాంతానికి సంధ్యావందనాది కార్యక్రమాలు, దేవతార్చన ముగించుకోవటం. అక్కడి నుంచి ఇంకా రాత పని మీదే ఉంటుంది. ఆహా. రాత పని అప్పుడప్పుడు ఈ ఆన్లైన్లో పాఠాలవి చెప్పేటప్పుడు ఆ. వాటికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఆ. రోజుకి సుమారుగా ఒక 15-16 పేజీలు సగటున రాయటం అనేటువంటిది సంభవిస్తుంది. తర్వాత రాత్రి ఆ, సాయంకాలం కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 10-10:30 దాకా రాయటమో చదువుకుంటూ ఉండటమో ఏదో చేస్తాము. 10:30 ఆ ప్రాంతంలో నిద్రపోతే మళ్ళీ పొద్దున్న లేవటం. నాకు ప్రయాణాలు చాలా ఎక్కువ కనుక ఈ దినచర్యలో చాలా విఘాతాలు వస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో అనేక పర్యాయాలు సంధ్యావందన సమయానికి బండిలోనే ఉండడం సంభవిస్తుంది. అప్పుడు కూడా పొడి సంధ్యావందనం చేస్తూ మానసిక ఉంటాం. పారాయణ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది నా దినచర్య. ఇది అనంతపురంలో ఉన్నప్పుడు నిత్యము రుద్రాభిషేకం చేసుకునేవాడిని. గురు చరిత్ర ఒక అధ్యాయం పారాయణ చేసేవాడిని. మామూలుగా అనంతపురంలో ఉండేంత వరకు నాకు ప్రాతకాలంలో 4:30కి లేస్తే 7 గంటల దాకా అనుష్ఠాన కార్యక్రమం జరుగుతుండేది. ముఖ్యంగా రుద్రాభిషేకం చేసుకునేవాడిని. మాకు ఒక ఆయన రసలింగం అని ఒకటి తయారు చేసి ఇచ్చాడు ఒక మహానుభావుడు. హిమకుంతల నారాయణమూర్తి అని కడప జిల్లా వాడు. ఆ రసలింగం అనేటువంటి దాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోవటం అవన్నీ జరుగుతుంది. ఆ దైవికమైనటువంటి కార్యక్రమాల్ని వీలైనంత వరకు మానకుండా చేసినందువల్లనే నేను ఏదైనా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మారటానికి అదే కారణమని నా విశ్వాసం. అనుష్ఠానం. అడ్వాన్స్ గురుగారు, ఇప్పుడు మీరు 3 దశాబ్దాలు అనంతపురంలో ఉన్నప్పుడు సత్యసాయి సేవా సంస్థలు వారితో కూడా మీకు అనుబంధం ఉండి ఉంటుంది కదా? నేను సత్యసాయి విశ్వవిద్యాలయంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటిది పుట్టపర్తిలో యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, దాంట్లో 18 సంవత్సరాలు అకాడమిక్ సెనేట్లో మెంబర్గా పనిచేశాను. బహుశా అంత సుదీర్ఘమైన కాలం ఉన్నవాడెవరూ లేరు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నవారే కానీ నేను మాత్రం 18 సంవత్సరాలు. అంటే స్వామివారితో పాటు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు మొదలైన వాళ్ళతో కాన్వకేషన్ డయాస్ మీద రోప్స్ వేసుకుని 18 పర్యాయాలు కూర్చునే భాగ్యం నాకు కలిగింది. తర్వాత అనేకమైన విశ్వవిద్యాలయాలతో ఈ అకాడమిక్ కౌన్సిల్ మొదలైనటువంటి వాటి సంబంధాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నాగార్జున, ఇవన్నీ వీటన్నిటిలోనూ నన్ను మెంబర్గా వేసుకునేవారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, వీటన్నిటిలోనూ నేను పనిచేశాను. ఆ సాంకేతికమైనటువంటి దాంతోపాటు ఆ అధ్యయన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనేక విశ్వవిద్యాలయాల్లో నేను లెక్చర్స్ ఇవ్వటం సంభవించింది. మద్రాసు యూనివర్సిటీలో స్మారకోపన్యాసాలు ఒక 3 అవన్నీ, ఆ వ్యాసాలన్నీ చాలా వరకు రాయాలి. విశ్వవిద్యాలయాల్లో వ్యాసాలు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఒక పద్ధతి ప్రకారంగా వాటిని రాయాలి. ఆ రాసినవన్నీ కూడా పుస్తకాలుగా ముద్రితమైనవి. ఇదంతా నాణానికి ఒకవైపు. సలాక రఘునాథ శర్మ గారు మహామహోపాధ్యాయులు నాణానికి ఒకవైపు. మరొక వైపు చూస్తే శృంగేరి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం, అది సార్వభౌమ పీఠంగా, ఆమ్నాయ పీఠాల్లోనే ఒక ఉత్కృష్టమైన పీఠంగా, ధర్మానికి ప్రతీకైన పీఠంగా మేమంతా వింటూ ఉంటాం. గురువుగారి యొక్క సన్నిధిలో వారిని తలుచుకుంటూ ఉంటాం ప్రతి క్షణం. మీ దృష్టిలో శృంగేరి పీఠం యొక్క వైశిష్ట్యం ఎలా? మాకు శృంగేరి పీఠం వైశిష్ట్యాన్ని గురించి 1960-62 ఆ ప్రాంతంలో
మా మేనత్త కుమారుడు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు అనేవారు ఉమ్, మహాతపస్వి అని చంద్రశేఖర భారతీ స్వాముల వారి జీవిత చరిత్రని ఉమ్, ఒక అత్యద్భుతమైనటువంటి పుస్తకంగా రాశారు. 62 ఆ 22. ప్రాంతంలో. ఉమ్, ఆ పుస్తకం నేను అప్పుడే చదివాను. మా బావగారే ఆయన రాసిన ఆయన. నాకు నన్ను పుత్రతుల్యుడిగా చూసి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఆయనతో పాటు ఆయనకి ప్రాణమిత్రుడు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు ఉండేవారు. శంకర కృపకు వారు ఆ, చాలా కాలం అద్వయానంద భారతిగా తర్వాత అయినటువంటి వారు. తురియ సన్యాసి. అప్పటి నుంచి నాకు శృంగేరి మీద ఎప్పుడైనా సరే శృంగేరి వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉండేది. అయితే అవి 1995 సంవత్సరంలో అనంతపురంలో రొద్దం ప్రభాకర్రావు గారి నేతృత్వంలో శారదా మఠం, శారదా ఆలయం, శంకర ఆలయం అనంతపురంలో రూపొందినాయి. ఆ నిర్మాణం దగ్గర నుంచి ప్రభాకర్రావు గారికి నేనంటే చాలా గౌరవం. నాకంటే పెద్దవారైనా నన్ను చాలా గొప్పగా ఆదరించేవారు. అప్పుడు స్వామివారు మహా కుంభాభిషేకానికి వచ్చారు, ఆయనకు వచ్చారు. ప్రత్యేకంగా వచ్చారు. ప్రత్యేకించి వచ్చారు. 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్నప్పుడు అత్యంత సన్నిహితంగా స్వామివారిని సేవించుకునేటువంటి భాగ్యం కలిగింది. అది కీలక మలుపు మీ జీవితంలో. స్వామివారు అప్పుడే 67 ఆ ప్రాంతంలో బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలో చూసినటువంటి నన్ను అప్పటిదాకా వారు గుర్తుపెట్టుకుని, అయ్యా శర్మ గారు శృంగేరి చూడాలనుంది స్వామి అని అంటే, రండయ్యా రండి అని తల్లిలాగా పిలిచారు స్వామివారు. ఆ తర్వాత ప్రారంభించాం రాకపోకలు. అంతకు పూర్వము అభినవ విద్యాతీర్థ స్వామి వారు అభినవ విద్యాతీర్థ స్వాముల వారితో మాకు 87 ఆ ప్రాంతంలో అనుకుంటాను కాళేశ్వరంలో దర్శనం అయింది. ఆహా, అంతకుముందు విజయవాడలో కూడా ఒకసారి వారి దర్శనం చేసుకున్నాను. ఆ, అప్పుడు వారు తీర్థప్రసాదాలు ఇచ్చారు. తర్వాత కాళేశ్వరంలో ఆ కుంభాభిషేకం జరిగినప్పుడు ఆ, నేను నన్ను ఆహ్వానించారు ప్రత్యేకించి కవి సమ్మేళనానికి. ఆహా, అప్పుడు నేను ఒక 9 శ్లోకాలు ఆ. ఉభయ జగద్గురువులను గురించి రాశాను. అభినవ జ్యేష్ఠ మహాసన్నిధానం అభినవ వారిని విద్యాతీర్థ గురించి, సమక్షంలో. మా భారతీయ స్వామి వారిని గురించి. ఉమ్, ఆ శ్లోకాలు ఎక్కడో తప్పిపోయినాయి. ఆ, కానీ జంధ్యాల నారాయణమూర్తి గారని స్వామివారి యాత్ర తయారు చేసేటువంటి ప్లాన్ చేసేటువంటి ఆయన నాతో చెప్పారు. స్వామివారితో మాట్లాడారట మన భారతీయ తీర్థస్వాముల వారితో. రఘునాథ్ శర్మ గారి శ్లోకాలు చాలా బాగున్నాయి, మనం శంకర కృపలో వేస్తే ఎలా ఉంటుంది అని అంటే స్వామివారు అన్నారట, నిజమే శ్లోకాలు బాగున్నాయి, కానీ రామలింగేశ్వరరావు గారు శంకర భగవత్పాదుల వారికి తప్ప ఇంకెవరి శ్లోకాలు వేయరు కదా అని అన్నారట. అట్లాగా అప్పుడు ఆ అభినవ విద్యాతీర్థ స్వాముల వారి దర్శనం, వారిని సేవించుకోవడం అనేది కాళేశ్వరంలో విజయవాడలో కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో జరిగింది. మీ పాండిత్యం కూడా గురుగారి సమక్షంలో తెలిసి ఉంది. అప్పుడు ఆ చిర్రావూరి శ్రీరామశర్మ గారు సంస్కృతంలోను తెలుగులోను అవధానం చేస్తే ఆ అవధానంలో నేను పాల్గొన్నాను. ప్రష్ట స్థానంలో ఉన్నాను. ఆయన చాలా బాగా చేశారు. అప్పుడు అక్కడి నుంచి తర్వాత నేను 2016 నుంచి మేము ప్రతి సంవత్సరం నా జన్మదినానికి కేంద్రంగా పెట్టుకుని ఒక 5-6 రోజులు హోమాలు, పూజలు, ఆదిత్య సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు 5 రోజులు చేసుకుంటున్నాం. ఇప్పటికి ఇప్పుడు రేపు జరగబోయేది 10వది. ఆ 10వ దాంట్లో కూడా ఇట్లాగే జరుగుతాయి. వాటికి ఉభయ జగద్గురువులు అత్యంతమైనటువంటి వాత్సల్యంతో ఆ పరివారానికి అంతటికీ, మఠ పరివారానికి అంతటికీ చెప్పారు, రఘునాథ్ శర్మ గారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చక్కగా చేయండి అని. స్వామివారు విశ్వశేఖర భారతీ స్వామివారు ప్రత్యేకించి పిలిచి, ఏమండి మీకు ఏమన్నా కావాల్సినవన్నీ జరుగుతున్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఉంటే చెప్పండి మేము చెప్తాము అని అన్నారు. అంత అనుగ్రహము, అంత వాత్సల్యము ఉభయ జగద్గురువులకు మా యందు ఉంది.
తమరు చెప్పబోయారు వారు బాల్యం అంటే సన్యాసాశ్రమానికి ముందు ఆ, తంగిరాల వారితో ఆ, మీకున్న ఆంజనేయుల వారితో అవునండి. అది అనుబంధం మీతో. అదే నరసరావుపేటలో కలుస్తూ ఉండేవాళ్ళము. ఒక ఆ, 3, 4 సార్లు కలిసాము. అప్పటికి వారికి 16 ఏళ్ళు. ఆ, అప్పటికే నేను ఈ పుస్తకంలో రాశాను. ఆ, ఆ, ఈ జగద్గురు శ్రీపదార్చన అనేటువంటి చోట ఆ, రాశాను. అభాజినాషాఢభర ప్రగల్భవాక్ జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస వివేశకశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథ. కాళిదాసు శ్లోకం ఇది. ఈ శ్లోకానికి చక్కగా మరి ఇది వాంగ్మయ బింబము, దానికి ప్రత్యక్ష సాక్షాత్ నిదర్శనం. ప్రతిబింబంలాగా స్వామివారు కనిపించారు. ఆహా. అథ అజినాషాఢవరం ప్రగల్భవాక్ బ్రహ్మమయేన తేజస, బ్రాహ్మమైనటువంటి ముఖవర్చస్సు అనేటువంటి దాంతో ఆయన కనిపించేవారు. వారితో మాట్లాడటం మొదలైనటువంటివన్నీ అప్పుడు జరిగినాయి. అవి 1967. అక్కడి నుంచి తర్వాత క్రమంగా నన్ను మన నల్లకుంట శంకరమఠంలో జరిగినప్పుడు ఒక శతావధానం జరిగింది, కడిమెళ్ళ వరప్రసాద్ గారిది. ఆ శతావధానానికి నన్ను, పేరాల భరత శర్మ గారిని వారిని ప్రత్యేకించి పిలిచారు ప్రశ్నలుగా. ఆ పిలిచినప్పుడు స్వామివారు ఒక నియమం ఏర్పాటు చేశారు. అప్రస్తుత ప్రసంగంగా ఏదైనా మాట్లాడాలంటే ఇద్దరికి మాత్రమే అధికారం ఉంది. ఒకటి పేరాల భరత శర్మ గారు, 2 రఘునాథ్ శర్మ అని అన్నారు. అంత మా యందు వారి అనుగ్రహం ఆ రకంగా ప్రవర్తించేది. శతావధానం అంతా అయిపోయిన తర్వాత నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అసలు శతావధానం అంటే ఎలా ఉండాలి, వాటి నియమాలు ఏమిటి, అప్పుడు చేసినటువంటి ఆయన వాటిని ఎంతవరకు జీర్ణించుకున్నాడు అనే విషయాన్ని గురించి 20 నిమిషాల సేపు నాతో ప్రస్తావన చేశారు. అదొక దివ్యానుభూతి. వారిని గురించి అనుకోవటం. అవి ఎప్పుడు 83 అనుకుంటాను, 1983లో అనుకుంటాను. అవి నాకు ఈ తేదీలు అవి గుర్తు. అదే గురుగారు, అది వారి విజయయాత్రకు వచ్చినప్పుడు భాగ్యనగరం. అదే. ఇకపోతే నేను మిమ్మల్ని అడిగాను, శృంగేరి వైభవాన్ని, ఆమ్నాయ పీఠాల్లో శృంగేరిని ఏదైనా ధర్మ సంశయం వచ్చినప్పుడు కూడా శృంగేరి మఠమే దానికి అధికారికంగా వారు పరిష్కారం చేసి నిర్ణయం తెలియజేసే అధికారం కూడా శృంగేరికే ఉంది. ధర్మపీఠం అని అంటాము, సార్వభౌమ పీఠం అంటాము. శృంగేరి పీఠము శారదాంబ మహాత్మ్యం. శృంగేరి పీఠము సురేశ్వరాచార్యుల వారిని మొట్టమొదటిగా చతురామ్నాయ పీఠాల్లో దక్షిణామ్నాయ శారదా పీఠం. అవును. దాన్ని సాక్షాత్తు కైలాసవాసి అయిన వ్యుక్తకేశాకృతి శంకరులై మొట్టమొదటిగా స్థాపించినటువంటి మొదటి మహోదాత్తమైనటువంటి పీఠం. అందులో దాన్ని సురేశ్వరాచార్యుల వారు అంటే మండలమిశ్రులు పూర్వాశ్రమంలో, మండలమిశ్రులు అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే అని అర్థం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే మండలమిశ్రుడిగా, ఆయన పత్ని అయినటువంటి శారదామాతయే అక్కడ ఆయన ఉభయ భారతిగా వచ్చింది అనేటువంటిది దాంట్లో ఏ విధమైనటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. అటువంటి సాక్షాత్తు సృష్టికర్త దంపతులైనటువంటి వాణి హిరణ్యగర్భులే అనుకోదగినటువంటి శారద ఉభయ భారతి మండలమిశ్రుల ప్రతిరూపంగా సురేశ్వరాచార్యుల వారిని మొదటి పీఠాధిపతిగా నియోగించినటువంటి వారు సాక్షాత్ శంకరులు. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే అని అన్నటువంటి ఆ శంకరాచార్యుల వారు పీఠాన్ని నెలకొల్పి ఆ నెలకొల్పినటువంటి పీఠంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి సాక్షాత్తు సర్వవేద సారభూతమైనటువంటి 4 ముఖాలు 4 వేదాలకు ప్రతినిధులను చెప్పుకుంటాం. అటువంటి బ్రహ్మదేవుని అవతారమైన మండలమిశ్రుల యొక్క అనే పూర్వాశ్రమ నామధేయం కలిగినటువంటి సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతిగా స్థాపించారు. ఆ పరంపరే, ఆ జ్ఞాన వాహికయే
అప్పటి నుంచి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ మనకు సాక్షాత్తు కైలాసవాసి అయిన యుక్తకేశాకృతిని, సత్యలోకవాసి అయినటువంటి ఉభయభారతి ఆ, బ్రహ్మ బాణి స్వరూపాల్ని అక్కడ ఉత్తర హిందూస్థానంలో ఉండేటువంటి మండల మిశ్రుడు, ఉభయభారతి అనేటువంటి వాళ్ళందరినీ ఇక్కడ ప్రత్యక్ష కల్పంగా చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి శారదా పీఠం ఆ చతురామ్నాయ పీఠంలో, ఆ చతురామ్నాయ పీఠాల్లో కూడా తస్య యజురేవ శిరః అని యజుర్వేదాన్ని శిరస్థానీయంగా అభివర్ణిస్తోంది వేదం. అటువంటి యజుర్వేద సంబంధమైనటువంటి ఆ మహావాక్యంతో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ అత్యంత అభివృద్ధి పదంలో ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని పంచిపెడుతున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రము, దివ్యమైనటువంటి పీఠము శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠం. దాన్ని ప్రత్యక్షంగా చూడటము, అక్కడ ఉండేటువంటి మహాస్వాములందరినీ కూడా ప్రత్యక్షంగా దర్శించగలగటం. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. అలఘు జగత్రయీ వృషలతాంతము ఒకానొక దివ్యలక్షణాకలితుడు మన్నవేళ సమకాలికుడై మనుటే అదృష్టము. ఆ ఎదగుడితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో అటువంటి అదృష్టానికి మనం అందరం కూడా నోచుకున్నాం. అలఘు జగత్రయీ వృషలతాంతము కానొక దివ్య లక్షణాకరితులు వీళ్ళు. వాళ్ళని చూచాం, వాళ్ళతో పరిచయం అయింది, సంగతియునైంది. మహా కనిపించినప్పుడల్లా పూర్తి పేరుతో అయ్యా శలాక రఘునాథ్ శర్మ గారు అని పిలుస్తూ ఉంటారు ఉభయ జగద్గురువులు. ఎంత భాగ్యమండి, ఎన్ని జన్మల తపఃపరితంగా అటువంటి అవకాశం లభిస్తుంది అని నాకు అవి స్మరించినప్పుడల్లా కళ్ళల్లో ఆనంద బాష్పాలు గర్భన తిరుగుతూ ఉంటాయి. అటువంటి అనుభూతి కలిగి భావోద్వేగానికి లోనవుతూ అటువంటి మహానుభావుల సాన్నిహిత్యం లభించినందుకు ఈ జన్మ చరితార్థమైందని నేను భావిస్తూ ఉంటాను. అది శృంగేరి యొక్క గొప్పతనం. ఆ పరిసరాల్లో కాలు పెట్టిన ప్రతి చోట వారు అంటూ ఉండేవారట, నాకు అనిపించేది ఇది భూమండలంలో ఒక భాగం కాదు, సాక్షాత్తు కైలాసమే ఇక్కడ దిగి వచ్చింది అనేవారట. అటువంటి చోట నడయాడగలగటం అనేటువంటిది ఎంత పుణ్య విశేషము అనేటువంటిది మనం భావించలేం. అది మానసికమైనటువంటి అనుభూతి, అనుభవించే అనుభవికమై. అదే గురువుగారు, మీరు ఆ శృంగేరి అది చెప్తుంటేనే నెలకొక్కసారి వెళుతున్నా ఎంతో భారంగా అక్కడి నుంచి రావడం, ఎప్పుడు వెళ్తామా అన్న ఆ భావన మనకు కలుగుతూ ఉంటుంది. అంటే గురువుల యొక్క సాన్నిధ్యంలో అనుభవించిన వాళ్ళం. వారి దివ్యమైన ఆశీస్సుతోనే నేను, మా కుటుంబము, మా అల్లుళ్ళు, మా అమ్మాయిలు, మా బంధువులు అందరం కూడా అన్నజ్ఞాన సమారాధన అనే కార్యక్రమం చేసుకుంటున్నాం. అన్న సమారాధన, జ్ఞాన సమారాధన. అవునండి. అన్న సమారాధనకు శృంగేరి మఠానికి పెద్ద చెప్పుకోదగింది కాదు, కానీ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికీ సుమారు 10 లక్షల దాకా ఇవ్వటం సంభవించింది. అలాగే విజయవాడలోని శివరామ క్షేత్రంలో అభినవ విద్యాతీర్థుల వారి ప్రవచన మండపం, దానికి కూడా 1,00,000 రూపాయలు. ఇంకా అనేక సందర్భాల్లో ఈ అందులో జ్ఞానం కూడా మీరు ఎన్ని పుస్తకాలు, ఎన్ని సమాజానికి అందించారు. జ్ఞాన సమారాధనలో భాగంగా శృంగేరిని గురించి 4-5 పుస్తకాలు రాశాను. మొదటిది జగద్గురు శ్రీ చూపించండి. తర్వాత జగద్గురు యోగ వైభవం, అటు చూపించండి. గురు వందనం, తర్వాత జగద్గురు శ్రీపదార్చన 2 అని ఈ పుస్తకాలన్నీ రాశాను. ఇంకా స్వామివారు నా చేత ఇది కూడా చూపించండి. ఒక పెద్ద పని చేయించారు. మాధవ విద్యారణ్యులు శంకర విజయాన్ని తెలుగులో వచ్చిన 2 పద్యకావ్యాన్ని మేళగించి మీరు తయారు చేయండి అని నాకు ఆ పని అప్పగించారు. మొన్న శతావధానంలో ప్రతి ఒక్కరికి ఆ పుస్తకం ఇచ్చారు. అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక ఆయన
వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి కంటే, భమిడిపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆయన వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి కంటే ముందు కావ్యం రాశారు. ప్రతి శ్లోకానికి పద్యంలాగా రాశారు ఆయన. వెంపరాల వారు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కొన్ని కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి అనేటువంటి ఘట్టాన్ని కొన్నిటిని ఆయన మార్చడం అది సంభవించింది. అందులో ఆ మూడింటిని జోడించమని నాకు ఆదేశించారు స్వామివారు. ఆ పని చాలా వరకు చేయగలిగాం. కాకపోతే దురదృష్టవశాత్తు అచ్చు తప్పులు భయంకరంగా పడ్డాయి. వాటిని కూడా సవరించి పునర్ముద్రణలో ఒక చిన్న పుస్తకంగా తయారు చేసి అనుబంధంగా దానికి తయారు చేసి ఇచ్చాం అటువంటిది. అట్లాగే సుసర్ల రవీంద్రనాథ్ అని ఒక అతడు వాళ్ళ నాన్నగారు రాసిన గణేశ పురాణం స్వామివారికి చూపించినప్పుడు స్వామివారు ఆ ముద్రణ దాని గురించి కొంచెం బాగా తృప్తి పడక, ఒరే నాయన ఆ రఘునాథ్ శర్మ గారి చేత సరి చేయించుకో, మిగతా భాగాన్ని ఆయన చేత రాయించు అని అన్నారట. అది కూడా నేను పూర్తి చేయగలిగాను. 3 గ్రంథాలు ఆ గ్రంథాన్ని కూడా పూర్తి చేయగలిగాను. స్వామివారు నన్ను అనేక విధాలుగా పరీక్షలు పెట్టి నా మెదడుకి చాలా తీవ్రమైనటువంటి పని కల్పించారు. అనేకమైనటువంటి పద్యాలు. శ్రీవాణి గిరిజా స్థిరాయ దహతో వక్షోముఖాంగేషు అనే చోట వక్షోముఖాంగేషు అని ఎందుకన్నారు? అది వ్యాకరణ విరుద్ధం కదా అని నన్ను ప్రయోగిస్తే దాని మీద నేను చాలా పరిశోధన చేసి స్వామివారికి తృప్తికరమైనటువంటి సమాధానం చెప్పాను. అట్లాగే సంస్కృత భారతంలో ఒక రకంగా ఉంటే తెలుగు భారతంలో ఒక రకంగా ఉంది. దుర్యోధనుడు, అదే మన అర్జునుడు ద్రోణాచార్యుడికి నాతో యుద్ధం చేయటమే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని సంస్కృత భారతంలో ఉంటే, నాతో యుద్ధం చేయకుండా ఉండడమే నాకు గురుదక్షిణ అని తెలుగు భారతంలో ఉంటే దీన్ని సమన్వయించడం ఎలాగా అని రాశారు అని అడిగారు స్వామివారు. దాని మీద కూడా నేను చాలా పెద్ద వ్యాసం రాశాను. అయితే ఆ వ్యాసం వారు కొంచెం తృప్తి పడలేదు కానీ నేను అడిగాను, స్వామి ప్రచురించుకోవడానికి అనుమతి ఉంటుందా అని అడిగితే, అయ్యో దానికే ఉంది, మా అభిప్రాయం మేము చెప్పాము, మీరు హాయిగా ప్రచురించండి అని చెప్పారు. ఆ పుస్తకం కూడా, ఆ వ్యాసం కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇలాగా స్వామివారు అవకాశం దొరికినప్పుడల్లా నా మెదడు ఈ మహాగ్రంథాలలో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి పనిచేసేట్టుగా నాకు ఒక విచిత్రమైనటువంటి అవకాశం కల్పించారు. అందుకనే జగద్గురువులు నాకు అనేకమైనటువంటి పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నింటిలోనూ నేను వారి కృపావిశేషం చేతనే ఒక స్థితికి రాగలిగానని, అంటే దివ్యంగా వచ్చానని చెప్పలేను కానీ చాలా దూరం ఆ ఫలితాన్ని సాధించానని చెప్తాను. అటువంటి అనుగ్రహం వారి వల్ల నాకు కలిగింది. గురుగారు, అది మీరు పొందిన అనుభూతి, వారి వల్ల మీకు కలిగిన భావన చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు మనం మీ చేత సమాజానికి తెలియజెప్పుకునే అత్యంత ముఖ్య విషయం వజ్రోత్సవ భారతి. తమరు ఇటీవలి కాలంలో 60 ఏళ్లప్పుడు షష్టభి పూర్తిలో పాల్గొన్నారు. సప్తతి పూర్తి అప్పుడు మిమ్మల్ని వారు ఉన్నత పురస్కారంతో సన్మానించారు. ఇటీవలి కాలంలో సువర్ణ భారతి అప్పుడు శతావధానం కానీ మీ యొక్క జన్మదినోత్సవం 83వ జన్మదినోత్సవము అక్కడ జరిగినప్పుడు అనుగ్రహం పొందారు. ఇవన్నీ రాజమండ్రి మహానగరంలో వేదమునకు ఒకరికి, శాస్త్రమునకు ఒకరికి, సాహిత్యానికి ఒకరికి ₹1,00,000 పురస్కారం ఒక సంవత్సరం క్రితం ఇచ్చారు. సన్నిధానం వారు ఇచ్చారు. అందులో 3వ వాడిని మీరు. అలా అనేక వచ్చాయి. జగద్గురు శంకరాచార్య భారతీరత్న స్వామి వారి గురించి వారు నడయాడే శారదాంబ స్వరూపం, ప్రజ్ఞాన నిధి, అపార కరుణా సింధు, అదేవిధంగా ధీరోదాత్తమైనటువంటి ఒక ధర్మ స్వరూపం, ఇవన్నీ అనుకుంటాం. సలాక రఘునాథ శర్మ గారి దృష్టిలో వారి సాహిత్యాన్ని చూశారు, వారి ఉపాసనను చూశారు, వారి అనుష్ఠానాన్ని చూశారు, వారి యొక్క అనేకమైనటువంటి వైశిష్ట్యాలను భిన్న కోణాల్లో మీరు చూశారు.
మీ దృష్టిలో వారిని ఒక్కొక్క రకంగా ఏ విధంగా మీరు మాకు వర్ణించగలరు గురు వైశిష్ట్యాన్ని? నేను 2014 ఆ ప్రాంతంలో జగద్గురు శ్రీపదార్చన అనే దాంట్లో ఉమ్, వారి అనుగ్రహ విశేషం చేతనే స్వామివారిని గురించి ఉమ్, కొన్ని శ్లోకాలు రాశాను. ఆ, ఆ శ్లోకాలు ఆ, నా మనస్సుకి చాలా ఉదాత్తమైనటువంటి స్థానంలో ఆ, వచ్చినాయి అని ఆహా. అనుకుంటున్నాను. మీకు తృప్తి కలిగింది? ఆ ఆ, ఆ శ్లోకాలు రేఖామాత్రంగా చెప్పండి. చదువుతాను. పర్లేదు. శ్రీమత్ శృంగగిరీంద్ర దివ్యధరణీ శోభాల సన్మండలే శ్రీమత్ శంకర పూజ్యపాదరచితే శ్రీ దక్షిణాంనాయ సత్పీఠే సద్గురురాజభవ్య పదవీ పట్టాభిషిక్తం ప్రభుం సేవే తీర్థపదాన్వితం యతివరం శ్రీ భారతీ స్వామినం. వీటికి వ్యాఖ్యానం చేయాలంటే చాలా టైం అవుతుంది కనుక శ్లోకాలు చదువుతాను. ఆ, ఆ, స్ఫయద్వాగ్విభవం, వారి వాగ్విభవము అలా అలా అలాగా ఉమ్, ప్రకాశిస్తూ ఉంటుంది. స్ఫయద్వాగ్విభవం మహోజ్వల తపశ్రీ పూర్ణ దివ్యప్రభం. వారి దేహంలో ఏ కణంలో చూసినా కానీ అత్యద్భుతమైనటువంటి తపస్సు చేసినటువంటి వారి చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. సుస్మేరం, ఎప్పుడు చిరునవ్వుతూ వీడనటువంటి ముఖం. సువిభాసి మంత్ర మనన ప్రస్నిగ్ధ గండ చెవి. ఈ గండభాగాలు, ఈ బుగ్గలు మంత్రాలు చదివినందువల్ల ఆ మంత్రశక్తి ఇక్కడ కాంతి రూపంలో ప్రసరిస్తున్నదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సువిభాసి మంత్ర మనన ప్రస్నిగ్ధ గండ చెవి కారుణ్యామృత వర్షి నేత్రయుగళ ప్రస్పందమాన త్విష. ఆ కళ్ళల్లో నుంచి చూస్తూ ఉంటే కారుణ్యము, జాలి, భక్తులయందు అపారమైనటువంటి వాత్సల్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పూర్ణం సద్గురురాజ సుందరముఖం సేవే తమోనుత్తయే. అజ్ఞానం అనేటువంటిది తుడిచిపెట్టుపోవటం అనేటువంటిది లక్ష్యంగా వారిని సేవించుకుంటూ ఉంటాను అని. ఈ రకంగా అనేకమైన సంసారార్ణవమగ్న దీన జనతా తాపాపనుత్యై స్వయం దేహం చిన్మయమాకలయ్య. ఎందుకు వచ్చారు వారు? అవతారం అంటాం వాడిని, అటువంటి వాడని. అవతారం అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం దిగి వచ్చినటువంటి జ్ఞానమూర్తి. అటువంటి జ్ఞానమూర్తి సంసారార్ణవమగ్న దీన జనతా తాపాపనుత్యై స్వయం దేహం చిన్మయమాకలయ్య కరుణా విభ్రాజితాపాంగకం. ఆ కడకంటి చూపుల్లో కరుణ, అందరి యందు దయ, జాలి అని కనిపిస్తుంటుంది. భూమౌ సంచరతీహ, అటువంటి స్థితి ఈ నేల మీద నడయాడుతూ ఉన్నది. సద్గురు రసవు శ్రీ శంకరాభిక్షయ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ భారతీ స్వామినే. అటువంటి భారతీ స్వామి వారికి నమస్కారం చేస్తూ ఉంటాను అన్నారు. శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః. ఇది వివేక చూడామణిలో శ్లోకమే, దాన్ని నేను కొంత తీసుకున్నాను. తీర్ణా స్వయం భీమభవార్ణవం జన బహు సహేతున అహేతునాన్యానపి తారయంతః అనే శ్లోకాన్ని తీసుకుని సమన్వయం చేశాను స్వామివారికి. అధిగత తత్వ బాల్యే, అతి చాలా చిన్న వయస్సులోనే తత్వాన్ని పట్టుకున్నవారు. ప్రోన్మునిత వాసనాశ్చ కౌమారే, ప్రాగ్జన్మ వాసనలన్నింటినీ కూడా కారణదేహం అంటారు. ఆ కారణదేహం పట్టి పీడించేటువంటి వాసనలన్నింటినీ కూడా కౌమార వయస్సులో తీసి అవతల పారేశారు. సాధిత సద్గుణ కరుణా యవ్వనే, యవ్వనంలో సద్గురు సద్గుణ కరుణ, గొప్ప గుణంతో కూడినటువంటి కరుణ అనే దాన్ని
సాధించినటువంటి వారు. అస్మదీయ గురుదేవాహ, వారు అటువంటి వారు అని వారిని గురించి ఓ 12 పద్యాలు. శ్రీభారతీ తీర్థ జగద్గురూణాం సందర్శన ఆభాషణ వారి బిందు సంప్రాప్తు కామాశ్చ నిరీక్షమాణాః ధన్యా భవామో అద్య ఫలస్య సిద్ధే. వారి కడకంటి చూపుల నుంచి వచ్చే కారుణ్యం అనేటువంటి వర్షాన్ని పొందటానికి ఎదురు చూస్తుంటే చేతక పక్షుల్లాగా ఉంటాము, అది ఫలసిద్ధి వచ్చింది అని ఇలాగా వారిని గురించి శ్లోకాలు రాశారు. అలాగే మన జగద్గురువులు విధుశేఖర భారతీ స్వాముల వారిని గురించి కూడా నేను ఈ రకమైనటువంటి శ్లోకాలే రాశాను కొన్ని. అవి కూడా చాలా హృదయానికి చక్కని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సత్యం జ్ఞానమనంతమేతదఖిలం సార్వాత్మ్య సంభూషితం విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం నిరూప్య అజ్ఞతావార్ధౌ మగ్నజనాడి పాలన సముద్దీక్షాకృతిం ద్యోతయన్ శ్రీమచ్చంకర దేశికేంద్ర రసరాట్ రారాజతే అత్రాధునా. విధుశేఖర భారతీ స్వామివారి రూపంలో, మన భారతీ తీర్థ స్వామివారి రూపంలో అటువంటి జగద్గురు కనిపిస్తున్నారు. శ్రీ దాక్షిణ్య విరాజమాన మహిమాంనాయాత్మకే శారదాపీఠే. దాక్షిణ్యం అంటే దక్షిణ దిక్కుకు సంబంధించినటువంటి ఆమ్నాయ పీఠంలో సద్గతిదాయకే, అది అందరికీ కూడా సద్గతినిస్తూ ఉంటుంది. పరిరసద్వ్యాఖ్యాన సింహాసనే తేజోమండల భాను సన్నిభ మహామూర్త్యుజ్వల. ముఖంలో అత్యద్భుతమైనటువంటి తేజస్సు విరాజిల్లుతున్నటువంటి జగద్గురు, ఉభయ జగద్గురువులు. యోగిరాట్, యోగ శక్తిని సంపాదించుకున్నటువంటి వాళ్ళలో దివ్యమైనటువంటి వారు. తిష్టత్యత్ర జగద్గురు విజయతే. ఉభయ జగద్గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా ఉన్నారు? సంచార దీపాత్మక. మనం ఇంట్లో ఒక తోట దీపం పెట్టుకుంటాం, ఇది అట్టా కాదు. ప్రపంచమంతా సంచరిస్తూ జ్ఞాన జ్యోతిని ప్రసరింపజేస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్నని. సమస్తమైన విద్యలకు వెలుగు మరొక పేరు. అటువంటి వెలుగుతో, అంటే వారి పరిసరాల్లో తిరుగుతూ ఉండటమే మనలో తెలియకుండా ఒక రకమైనటువంటి విద్యను విద్య అంటే సా విద్య యా విముక్తయే అని చెప్తారు. బిలులిత సమస్త సంఘాన్నంతటినీ కూడా తోసి అవతల పారేశారు. చుడుకీకృత యోగసార పీయూషం. యోగసారమైనటువంటి అమృతాన్ని చిన్న దోసిడితో తీసుకున్నారు. బలయీకృత దరహాసం. భక్తులందరికీ వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఆ వారి చిరునవ్వు అనేటువంటిది ఒక కాంతి రేఖ అందరినీ కమ్ముకున్నట్టుగా ఉంటుంది. కలయే సద్గురు పదస్థ విధుభూషం. విధుశేఖర భారతీ స్వాముల వారు అనేటువంటి వారిని మనస్సులో సంభావన చేస్తూ ఉంటాను అని ఈ రకంగా కొన్ని శ్లోకాలు మన సన్నిధానం వారిని గురించి కూడా రాయటం సంభవించింది. అవన్నీ ముద్రితమైనవి. ఈ మీరు అంత దగ్గరగా చూస్తారు, వెళ్ళినప్పుడల్లా కూడా నేను గమనించింది, మిమ్మల్ని వారు అనుష్ఠానం ఉపాసనలో ఉన్నా మీరు కనిపించగానే ఒకసారి రండి అని వ్యక్తిగతంగా మిమ్మల్ని వారు ఆహ్వానిస్తున్న సందర్భాలు. ఒక రేఖామాత్రంగా భారతీర్థ స్వామి వారికి మీరు ఏకాంతంగా గడిపిన అనేక సందర్భాలు ఉన్నాయి కనుక వారి గొప్పతనాన్ని ఒక్కసారి ఈ తరానికి తెలిసేటట్టుగా తెలియజేయండి. అదే, నేను వారికి కనిపించిన వెంటనే వారి ముఖంలో ఒక కాంతి కిరణం నా మీద పడుతుంది. ఒకసారి మద్రాసు వెళ్ళాం. మద్రాసులో నేను దేవునిపల్లి మధుసూదన్ అని అక్కడ స్వామివారు యాత్ర చేసినప్పుడు చెన్నై నగరానికి వెళ్ళినప్పుడు మేము ఆ ప్రదేశానికి వెళితే కిట్టలాడిపోతున్నారు జనం. మేము క్యూలో ఎలాగో ప్రవేశించి
అంత సుమారు ఒక 10 గజాల దూరంలో ఉండగానే స్వామివారి దృష్టి నా మీద పడింది. వెంటనే కృష్ణమూర్తికి రఘునాథ్ వచ్చారని చెప్పి అది నేను గమనించాను. అప్పుడు 2 రోజులు వారితో ఉన్నాం. రెండో రోజున స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు గురువందనం పాదపూజ చేసుకోవాలని అనుకుంటున్నానంటే, ఎంత కరుణామూర్తి అంటే, శర్మ గారు ఈసారికి వద్దులేండి, రేపు ఏకాదశి, మేము మౌనంలో ఉంటాము, మౌనంలో ఉన్న మీరు వస్తే మీతో ఏమీ మాట్లాడటానికి కుదరదు, మాట్లాడకుండా ఉండలేము, మీరు చిన్నబోయేటువంటి పరిస్థితి, కాబట్టి రేపు మీరు ఇది విరమించుకోండి, మరొకసారి ఇప్పుడు నా చేతిరి గారిని మంత్రాక్షరం ఇచ్చి పంపించారు. ఏమి కరుణ అని చెప్పాలి. ఆ తర్వాత మా స్నేహితుడు దేవులపల్లి మధుసూదన్ వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు చెప్పాడు, స్వామివారు అన్నట్టే అయింది, ఎవ్వరితో మాట్లాడలేదు, ఏదో పుస్తకం కూర్చొని చదువుకుంటున్నారు, ఎవరు దర్శనానికి కూడా పెద్దగా రాలేదు అని చెప్పారు. అటువంటి ఎప్పుడు మనకు కలిగేటువంటి అతృప్తిని ముందరే భావన చేసి రావద్దు అని వారు ఎంత కరుణ అని చెప్పాలి. అపార కరుణా సింధు. అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. వారి పాండిత్యం గురించి మీ యొక్క పాండిత్యం గురించి చెప్పాలంటే, కిందటిసారి మనం శ్లోకం చెప్పుకున్నాం, అక్కడ శృంగేరిలో చేశారు. అవును. నానాంనాయ పరిశ్రమం కలయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః సత్యోరప్యనయోర్ద్వయోర్న సులభ సాహిక్షితౌ సాహితి అప్యేతాసు సతీషు నాస్తి వినయః న ఆచార భక్తి క్షమా చాతుర్యః సచ సాచ సాచ సచతాశ్చారం యఖేలంత్యము. ఈ శ్లోకాన్ని నేను చాలా చోట్ల చెప్పాను, చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేసి రాశాను. దాన్ని గనక మనం గమనిస్తే అవి భంగ్యంతరంగా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారి వాంగ్మయ చిత్రపటం. అందులో వారికి ఆమ్నాయ పరిశ్రమ ఉంది, శాస్త్ర పాండిత్యం ఉంది, సాహిత్య జ్ఞానం పుష్కలంగా ఉంది, వాటికి విఘాతం రాకుండా ఉండేటువంటి వినయము, ఆచారము, భక్తి, క్షమ, చాతురి ఇవన్నీ ఉన్నాయి. అటువంటి అత్యద్భుతమైనటువంటి మూర్తీభవించినటువంటి భారతీయే అనదగినటువంటి ఒక మహాశక్తి వారి అనుగ్రహ విశేష పరిధిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి జగద్గురు అంటే అర్థం ఏమిటి? కో గురు, శంకర భగవత్పాదుల వారే అంటారు, కో గురు అంటే సమాధానం చెప్పారు, అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. గురువు అంటే ఎవరయ్యా అంటే అధిగత తత్వ. అధిగత అంటే పొందిన, సృష్టిలో పరమాత్మ సంబంధమైనటువంటి తత్వజ్ఞానాన్నంతా ఎవరైతే వశం చేసుకున్నారో అతడు గురువు అని. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన భారతీ తీర్థస్వాముల వారు, విధుశేఖర భారతీ స్వాముల వారు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. దానికి సంబంధించిన నిరూపణకు నేను అనేక పర్యాయాలు చూశాను. శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటే వారు సహజంగా నేర్చుకోనటువంటి కొన్ని శాస్త్రాల్లో ఆ పండితులు వాక్యార్థ సభలు చేస్తూ ఉంటే, ఆ వాక్యార్థ సభల్లో వారు తక్కిన వారిలాగా చదువుకోకపోయినా పరిష్కారాలు చెప్పినటువంటి సన్నివేశాన్ని నేను చూశాను. దాని పేరే సర్వజ్ఞత. సర్వజ్ఞత్వం అనేటువంటిది జగద్గురువుల్లో పుష్కలంగా ఉంది. కేవలం అమ్మవారి యొక్క అటువంటి నిదర్శనాలు నేను అనేక పర్యాయాలు చూశాను. ఇప్పుడు మామూలుగా ప్రతి వాళ్ళు కొన్ని శాస్త్రాల్లో కృషి చేస్తారు, సర్వశాస్త్రాల్లో చేయరు కదా. ఆ శాస్త్రాలకు సంబంధించినటువంటి వాక్యార్థ సభలు వచ్చినప్పుడు ఇద్దరు భిన్నాభిప్రాయాలు చెబుతూ ఉంటే పరిష్కారం చేసి ఏకవాక్యంతను సాధించడం అనేటువంటిది నిజంగా సర్వజ్ఞుడైనటువంటి వారికి తప్ప సాధ్యం కాదు. అటువంటి సన్నివేశాలను నేను చూడటం సంభవించి ప్రజ్ఞాన నిధి కనుక. ఇకపోతే శిష్య వాత్సల్యం మీరంతా ఇప్పటిదాకా అనేక సందర్భాలు చెప్పారు.
వారి అనుష్ఠానము తపస్సు కూడా మీరు చాలా చోట్ల విజయయాత్రలప్పుడు అవును, చూస్తూ అవును, ఉంటారు కదా, ఎక్కడా లోటు రానివ్వకుండా అవును. ఎంత జనం వచ్చినా వారి దానికి ఏమాత్రం కూడా మినహాయింపు ఉండదు. ఇటీవల విశ్వేశ్వర భారతీ స్వామి వారు సన్నిధానం వారు రాజమహేంద్రవరము, తర్వాత అటు తిరుపతి నుంచి ఇట్లా వచ్చి చేశారు. అప్పుడు కూడా నేను చాలా ప్రదేశాలకు వెళ్ళాను. ఒక్కొక్క రోజున రాత్రి 11 గంటలు అయిపోయేది. చంద్రమౌళీశ్వరి పూజకి 11 గంటలు అయిన తర్వాత కూడా నిత్యానుష్ఠానం చేయవలసినటువంటి చంద్రమౌళి అర్చన మొదలైనటువంటి చేసి బహుశా 12 దాటిందో 1 గంట 1 గంట అయింది. మనం నేనున్న విజయవాడలో, రాజమండ్రిలో 1 గంట దాటింది. అంత నిష్ఠ. అది ఏమిటంటే లోక సంగ్రహం అంటారు దాన్ని. లోక సంగ్రహం అంటే ఏమిటి? భగవంతుడు చెప్పాడు, కృష్ణ భగవాన్ వాసుదేవ పరమాత్మ చెప్పాడు, నేను పూజలు, సంధ్యావందనాది కార్యాలు ఎందుకు చేస్తున్నానో తెలుసునా? నీకోసం చేస్తున్నాను. సాక్షాత్తు పరమేశ్వరుడు పరమాత్మయే అయినటువంటి కృష్ణుడు చేస్తుంటే మనం చేయటానికి ఏమిటి అనేటువంటి స్ఫూర్తి కలిగించడానికి నేను చేస్తున్నాను అన్నది. అట్లాగా వారు పనిచేశారు. ఇంకొకటి గురుగారు, మీరు సాధారణంగా చాలామంది ఏదో సమయం అయిపోయింది రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తారు. లేదు, ఈ ముఖ్యంగా శారదా చంద్రమౌళి అర్చన అనేటువంటి దాని విషయంలో ఎంత సమయం అనేటువంటిది అసలు ఎంత రాత్రి కానీ ఏదైనా అదే విధంగా అది జరగాల్సిందే. అవును, ఎట్టి పరిస్థితుల్లోనే అది జరగాల్సిందే. అవును. ఎంతమంది జనాలు మూగిన వాళ్ళందరినీ తృప్తిపరచి వాళ్ళందరూ హాయిగా మేము దర్శనం చేసుకోగలిగాము అనేటువంటి పరిస్థితి కల్పించిన తర్వాత వెళ్ళి శారదా చంద్రమౌళీశ్వర ఆర్చన చేయడం అనేటువంటిది అనేక సందర్భాల్లో నేను చూశాను. అది దాని పేరే నిష్ఠ అంటారు. నిష్ఠ అనేటువంటిది అంత గొప్పగా ఉండటం అనేది ఈ రోజుల్లో అసాధ్యం, కానీ వారు సుసాధించేసి చూపించారు. మిమ్మల్ని నేను ఒక మహానుభావుడిగా, శృంగేరి జగద్గురువులకు అత్యంత దగ్గరి శిష్యుడిగా అడుగుతున్న ప్రశ్న, అభినవ విద్యాతీర్థస్వామి గురువు గారు భారతీ తీర్థస్వామి వారిని ఉత్తరాధికారిగా ఎంపిక చేసిన విధానం కానీ, భారతీ తీర్థస్వామి వారు విధుశేఖర భారతీ స్వామి వారిని ఉత్తరాధికారిగా నియమించిన తీరు కానీ సాక్షాత్తు అమ్మవారి నిర్ణయమే అని అంటారు. వారు అమ్మవారి రూపంలోనే నిర్ణయిస్తారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎంత మహానుభావుని ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి జగద్గురువు అభినవ విద్యాతీర్థ స్వాముల వారు స్వయంగా తంగిరాల సీతారామాంజనేయులు గారిని ఉత్తర హిందూస్థానంలో పర్యటనప్పుడు ఆయన, నేను విన్నది ఏమిటంటే, ఇంట్లో చెప్పకుండా స్వామివారితో పాటు వెళ్ళిపోయినారట. అవును, ఉజ్జయిని ఆ ప్రాంతంలో. అవును. ఆ తరువాత వారిని దగ్గరికి తీసుకుని శాస్త్రాదులు బోధించారు. అప్పటికే వారు వేదంలో బాగా స్థాయి సంపాదించిన వారు. తర్వాత శాస్త్రాలన్నీ అభినవ విద్యాతీర్థుల వారే పాఠాలు చెప్పారు. చెప్పి ఆయన యోగ్యతను అనుక్షణము ప్రతి కణము పరిశీలించి తన తరువాత ఈ దక్షిణామ్నాయ శారదా పీఠానికి తగినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలుసుకోవటానికి శారదాంబ ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారితో మాట్లాడి లోపలికి వచ్చి ప్రకటించారు. అంటే అర్థమేమిటి? నిర్ణయము శారదామాతతో అభిన్నత్వం పొందినటువంటి అభినవ విద్యాతీర్థ స్వాముల వారిది. అంటే అభినవ విద్యాతీర్థ స్వాముల వారు సాక్షాత్తు శంకరులే అనుకోవటానికి మనం ఏమీ సందేహించనక్కర్లేదు. అటువంటి నిర్ణయం అమ్మవారు మాటగా ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని అడగటం, వాళ్ళని ఒప్పించటం. సాధారణంగా ఇంట్లో ఉన్న కుమారుడు అప్పటికి ఆ వెంకటేశ్వరావధాని గారికి ఆ దంపతులకు మీరు ప్రయోజనాత్మకంగా కనిపించినటువంటి కుమారులు వారిని మరి ఇచ్చేసేయాలి అని అంటే ఎంత కష్టం వాళ్ళకి.
అయినా కానీ ఒప్పించి వారికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసి అభినవ విద్యాతీర్థ స్వాముల వారు మన భారతీయ తీర్థస్వాముల వారిని జగద్గురువులుగా ప్రకటించి ప్రపంచానికి అంతటికీ ఉపకారం చేశారు. జగత్తుకు జగద్గురువుని ఇచ్చారు. ఆ తరువాత అదే మార్గంలో కుప్ప వెంకటేశ్వర ప్రసాద్ గారిని వారి తండ్రి గారు వేదంలో శివసుబ్రహ్మణ్యావధాని గారు వేద పండితులు, శాస్త్ర పండితులు. వారు చాలా చిన్న వయస్సులోనే మంచి నాకు వారికి ఒక చిన్న బాదరాయణ సంబంధం కూడా ఉంది. మా గురువు గారు వారి గురువు గారు ఒకరే. బ్రహ్మశ్రీ వేదమూర్తులు రామచంద్రుల కోటేశ్వర శర్మ గారి దగ్గర వారు కూడా అధ్యయనం చేశారు. అటువంటి మేము సతీర్థులం. ఒక గురువు గారి దగ్గర చదువుకున్న వాళ్ళం. వారి పుత్రరత్నము వెంకటేశ్వర ప్రసాద్ వారు చెప్పారు నాకు. వెంకటేశ్వర వేద పాఠశాలలో చదువుతూ ఉండగా, ఆయన ఉద్యోగం చేస్తూ ఉండగా పుట్టారు కనుక వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా వారికి ఆ పేరు పెట్టాము అని శివసుబ్రహ్మణ్య అవధాని గారు నాకు చెప్పారు. వారిని మా శాస్త్ర పాఠాలన్నీ కూడా స్వయంగా భారతీయ తీర్థస్వాముల వారే చెప్పి వారిని జాగ్రత్తగా పరిశీలించి, పీఠాధిపత్యం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు కదా, ఏదో ఒక అభిమానంతో చేసేది కాదు కదా. ఒక ప్రతిష్ట చేస్తే జీవితం అంతా దానికి సంబంధించినటువంటి మంచో చెడో లోకం అంతా చెప్పుకుంటూ ఉంటుంది. అటువంటి రెండవ భాగం రాకుండా ఉండటానికి సమర్థులు ఎవరు అని పరిశీలన చేసి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఉత్తరాధికారిగా ప్రకటించారు స్వామివారు. వారు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత చిన్న వయస్సులో సన్యాసాశ్రమం తీసుకున్న వారి నోట్లో నుంచి వచ్చేటువంటి మాట భారతీ తీర్థస్వాముల వారి మాటకు ప్రతిబింబంలాగానే ఉంది. ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలు మనం భారతీ తీర్థస్వాముల వారి నోట్లో నుంచే వింటున్నాము అనేటువంటి స్ఫూర్తి వచ్చేది. అనేకమైనటువంటి విషయాలు ఏ విధమైనటువంటి తడుముకోవటం కానీ ఇంకొకటి కానీ లేకుండా ఒక మహాప్రవాహం, గంగా లహరిలాగా వారి ప్రసంగాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నా భాగ్యం కొద్దీ ఉభయ మహాసన్నిధానం వారు నన్ను ఒక రోజున, నేను ఎక్కడో రాజమండ్రికి దూరంగా 40-50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంటే నాకు ఆ ఆదేశం శ్రీముఖం వచ్చింది. వెంటనే శృంగేరి రాండి అని వస్తే శ్రీ శంకర కృప ప్రధాన సంపాదకత్వ బాధ్యత మీద పెడుతున్నాం శర్మ గారు అని చెప్తే ఒళ్ళు పులకరించిపోయింది కాదా మరి. అటువంటి మహాబాధ్యత అది. అటువంటి దాన్ని తుమ్మలపల్లి వారి తర్వాత దమరే అటువంటి దాన్ని నాకు ప్రసాదించారు. ఇప్పటికి 28 సంచికలు నేను సంపాదకుడు అయిన తర్వాత వచ్చినాయి, ఇంకా వస్తాయి. అదొక మహా అనుగ్రహం. ఎందుకనంటే జగద్గురువులు పరీక్షించకుండా ఎవరిని ఏదో మనవాడు మనకి యథాలాప నిర్ణయాలు ఉండవు అనే నిర్ణయం ఉండదు. బంగారాన్ని అరగదీస్తాం, గీటురాయి మీద అరగదీస్తాం అంటే ఆ రకంగా. ఒక చిన్న సందర్భం కూడా నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. గన్నవరపు లలితాదిత్య చేత స్వామివారు సన్నిధానం వారు ఒక కావ్యం రాయించారు. ఆ కావ్యాన్ని నాకు పంపించారు. నేను ఆ కావ్యాన్ని చాలా శ్రద్ధగా చదివాను, ప్రత్యక్షర శోధంగా చదివాను. దాని మీద ఒక మంచి వ్యాసం కూడా రాశాను. రాసిన తర్వాత ఆ చిరంజీవిని నా దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని ప్రమాదో ధీమతామపి అని కదా, కొన్ని చిన్న పొరపాట్లు అవన్నీ ఉన్నాయని అతని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ వివరించి చెప్పాను. చెప్పిన తర్వాత అతడు స్వామివారితో మాట్లాడాడు. తర్వాత నేను కలిసినప్పుడు స్వామివారు ఒక మాట అన్నారు. హేమ్న సంలక్ష్యతే యజ్ఞం విశుద్ధి శ్యామికాపివ
అని ఉంది కదండి అన్నారు. ఉమ్, అంటే అది బంగారపు ముక్క, దానికి మీరు అగ్నిలో దాన్ని శుద్ధం చేసినట్టుగా చేశారు అని ఆహా, శేఖర భారతి స్వామి గొప్ప వారు మాట అన్నారు. అది. మా జన్మ తరించింది అనుకున్నాను. అవును, అవును. అది ఆ వాళ్ళ పాండిత్య విశేషము, వాళ్ళ సర్వజ్ఞత, సౌభాగ్యము, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. అందుకనే నేను నిరంతరము ఎప్పుడు రెండవ భావం రాలేదు. మేము సాక్షాత్తు వ్యుక్తకేశాకృతి అయినటువంటి శ్రీ ఆది మా కైలాసవాసి అయినటువంటి శంకరాచార్యుల వారి అవతరించినటువంటి వారి పరిధిలో ఒక చిన్న స్థానం సంపాదించుకోగలిగాము. ఈ జన్మకు అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది అనేటువంటి భావంతోనే నిరంతరము ఉంటుంది. అది నా భావం. చాలా మీ యొక్క ఒళ్ళు పులకరించే విధంగా మీకున్నటువంటి ఆ గురువులకు మీ పట్ల వాత్సల్యము, మీకున్నటువంటి గౌరవభావం కలుగుతుంది గురువుగారు. చివరగా నేను ఈ తరానికి ఇప్పుడున్న వేద పండితులు కానీ, ధార్మికులు కానీ, ధార్మిక సంస్థలు కానీ, ఈ తరం యువత కానీ ఎవరైనా శృంగేరి యొక్క వైభవం వాళ్ళకు తెలియాలంటే, శృంగేరి గురించి తెలుసుకోవాలంటే, సనాతన ధర్మ పరిరక్షణలో శృంగేరి యొక్క పాత్ర చేయాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇటీవల జరిగే కొన్ని కార్యక్రమాలు మనస్సుకి కొంచెం బాధగానే ఉన్నాయి. ఇప్పుడు జాజ్వల్యమానంగా ప్రతి జీవికి కావాల్సినటువంటి ప్రకాశ శక్తిని, ఉష్ణశక్తిని సూర్యభగవానుడు ప్రపంచంలో ప్రతి జీవికి అందిస్తూనే ఉన్నాడు. వేదం చెప్తోంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమహాని. ఈ సూర్యుడు, చంద్రుడు, ఇతరమైనటువంటి గ్రహాలు, ప్రకృతి, భూమి, ఇవన్నీ కూడా మనం అడిగినా అడగకపోయినా వాటి శక్తులన్నింటినీ కూడా అందరికీ వడ్డించిన విస్తర్లాగా పెట్టింది. ఆ రకంగానే జగద్గురువులు కూడా పెడుతున్నారు. కానీ కొంతమంది ఏవో రాగద్వేషాలకు లోనై చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి విషయం కూడా మన దృష్టికి వచ్చింది. అప్పుడు మనస్సు కొంచెం బాధపడింది. అయితే సూర్యభగవానుడు అలా వ్యాజ్యోల్యమానంగా వెలుగుతూ ఉంటే ఏదో పక్షి మరి సహించలేకపోతే అది దాని దోషం అవుతుంది, కానీ సూర్యదోషం కాదు కదా, మాడి మసైపోతుంది. అందుకని నేనేమనుకుంటానంటే శృంగేరి జగద్గురుపీఠంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి భారతీ తీర్థ మహాసన్నిధానం వారు కానీ, విధుశేఖర భారతీ సన్నిధానం వారు కానీ ఆకాశంలో నిరంతరంగా జ్ఞానకిరణాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి సూర్యదేవుడికి అభిన్నమైనటువంటి స్వరూపంతో ఉంటారు. ప్రయోజనం పొందటం, పొందకపోవడం అనేటువంటిది మన దౌర్భాగ్యాల మీద ఆధారపడింది. ఎవడైనా ఒకడు ఏదో రకంగా ఉన్నట్టయితే అది వాడి దౌర్భాగ్యమే కారణం, కానీ ఇక్కడ అటువంటి విభాజక రేఖలేని లేవు. అందరినీ భావిస్తూ ఉంటారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు, నాకు గుర్తుకొస్తుంది. ఓసారి స్వామివారు మా యూనివర్సిటీ మీదుగా అనంతపురానికి వెళ్తున్నారు, పైనుంచి వస్తున్నారు. నేను రోడ్డు మీద మామూలుగా స్వామివారిని దర్శించేటువంటి వస్త్రధారణతో రోడ్డు మీద నుంచున్నాను. రోడ్డు మీద నుంచుంటే స్వామివారి కారు వచ్చింది, ఆగింది, నాతో మాట్లాడుతున్నారు. వెంటనే రెండు క్షణాలు కూడా కాలేదు, మా వైస్ ఛాన్సలర్ వచ్చాడు. ఆయన పేరు ఏబెల్. క్రిస్టియానిటీ అనే దాంట్లో బాగా పాతుకుపోయినవాడు.
ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి స్వాముల వారి కాళ్ళకు నమస్కారం చేశాడు. చేసి స్వాముల వారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను మందలించాడు. ఏమయ్యా, అటువంటి మాకు మాకు పాలు ఎట్లాగో అటువంటి వారు వచ్చినప్పుడు నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు చేశావని ఒక్కరివే మందలించారు. అది ఆ ఆ శక్తి. సన్నివేశం తలుచుకుంటే నాకు ఆనందంతో ఆయన నికరమైనటువంటి క్రిస్టియానిటీ సంప్రదాయాలన్నీ పాటించేటువంటి వాడు. ఆయన వచ్చి నమస్కారం చేశాడు అంటే ఏమిటనమాట, జగద్గురుత్వం అనేటువంటిది నిరూపితమైందా లేదా? అవునండి. కాబట్టి ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేవు. వాడు మనిషి అయితే చాలు. జగద్గురువు అంటే అదే అర్థం. జగత్తులో ఎవరైనా సరే, వాడి సంప్రదాయం వేరే కావచ్చు, వాడి భావజాలం వేరే కావచ్చు, అయినా వాడు కూడా తరించాలి అనేటువంటి దీక్ష ఉన్నటువంటి వారే నిజమైన జగద్గురువు. అటువంటి స్థితి మనం మహాసన్నిధానం వారిలో నిత్యము చూస్తున్నాం. ఇందులో నాకు ఏ విధమైనటువంటిది లేదు. కాబట్టి భగవంతుడిని ఏం ప్రార్థిస్తామంటే, ఈ ఈ దేహంలో ప్రాణాలున్నంత వరకు ఈ భావనలో ఏ విధమైనటువంటి కాలుష్యము రాకుండా స్వచ్ఛంగా ఉండాలి అని జగద్గురువులు అనుగ్రహించాలి అని ప్రార్థించడం తప్ప మనకు ఇంకేమీ కర్తవ్యం లేదు. అది నా భావన. ఎవరికైనా సధర్ములకు సమాన ధర్ములకు చెప్తే నేను ఇదే మాట చెప్తాను. అయ్యా, నిశ్చలమైనటువంటి భక్తి తత్వంతో ఉందాము. ఉంటే వారి కోసం కాదు, మన అభ్యుదయానికి అది పనిచేస్తుంది తప్పనిసరిగా అనేటువంటిదే నేను ఇచ్చేటువంటి సందేశం. అది ప్రాచార్యులు మహామహోపాధ్యాయులు భారతీతీర్థ పురస్కార గ్రహీత, ఒక సాహిత్య శిఖరం తెలుగు వారందరికీ బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారి యొక్క జగద్గురువుల వైశిష్ట్యం గురించి అనేక అనుభవాలతో కూడినటువంటి సందేశాన్ని ఈ ముఖాముఖిలో అందించారు. వారి జీవన విశేషాలు, సాహిత్య వ్యవసాయం, ఇంకా అనేక మంది పరిశోధక విద్యార్థులకు, వర్ధమాన యువతకు వారు ఒక మార్గదర్శనమే కాకుండా ఇవాళ భారతదేశానికి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి దక్షిణామ్నాయ పీఠాల్లో, ఆమ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క వైశిష్ట్యాన్ని, నిర్మలమైన మనస్సుతో, నిర్మలమైన భక్తితో ఆ జగద్గురువులను కొలిచి వారి అనుగ్రహాన్ని మనం పొందుదాం అని సందేశం ఇచ్చి వారు స్వానుభవంలో జరిగిన అనేక సంఘటనలు కూడా తెలియజేశారు. 3 జగద్గురువులను చూశారు వారు ఈ 84 ఏళ్ల ప్రాయంలో. 84 నుంచి వచ్చే సంవత్సరం 85లోకి అడుగిడబోతున్నారు. ప్రతి సంవత్సరము వారి జన్మదినాన్ని శృంగేరి జగద్గురువుల సమక్షంలోనే జరుపుకోవడంతో పాటు అక్కడ అన్నప్రసాదానికి కానీ ఇంకా అనేకమైనటువంటి శృంగేరిలో జరిగే కార్యక్రమాలకు వారు ఒక వదాన్యులుగా కూడా ఉన్నారు. శృంగేరికి సంబంధించి ఇప్పుడు వారు చూపించారే జగద్గురు శ్రీపదార్చన అని, అదేవిధంగా జగద్గురు పదార్చన, ఇంకా జగద్గురు యోగ వైభవం ఇది, ఇంకా గురు వందనం దివ్య సప్తతి పూర్తి సందర్భంలో, ఇంకా జగద్గురు శ్రీపదార్చన 2, ఇలాంటి అనేక గ్రంథాలు జగద్గురువులకు సంబంధించి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం వారు ఉన్నటువంటి భక్తిని ఈ పుస్తకాల రూపంలో అందిస్తే, తెలుగు సాహిత్యానికి వారు చెప్పారు కదా, మహాభారతానికి సంబంధించి కానీ ఇంకా అనేక కావ్యాలకు సంబంధించి కానీ వారు అందించినటువంటి సేవ నిరుపమానం. ప్రధానంగా శృంగేరి శారదాపీఠం యొక్క జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది ఒక గొప్ప విద్వన్మూర్తిగా ఆ గౌరవం పొందడం తెలుగు వారందరూ చేసుకున్నటువంటి భాగ్యం మనందరికీ కూడా గర్వకారణం. అలాంటి మహానుభావుల యొక్క మార్గదర్శనం, అలాంటి మహానుభావుల యొక్క జీవనం ఈనాటి వర్ధమాన యువతకు, ప్రతి ఆస్తికుడికి కూడా ఒక మనం ఆచరించాల్సినటువంటి మార్గదర్శనంగా కావాలని, వారి యొక్క స్ఫూర్తి మనందరిలో
మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ వారు 100 ఏళ్ల పాటు కూడా జగద్గురువుల అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనం శృంగేరిలో వారి జన్మదినోత్సవాలను చేసుకుంటూ వారి సాహిత్య కార్యక్రమాలు కూడా నిరంతరము సాగాలని వారి తెలుగు వారందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ నగురోరధికం 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 దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ సెలవు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు జ్ఞానావతారం. ఒకప్పుడు దక్షిణామూర్తి, తర్వాత వ్యాసుల వారు, శంకర భగవత్పాదుల వారు మొదలైనటువంటి వారిలాగా జ్ఞానావతారాలలాగా ఇప్పటికీ పరమాత్మ జ్ఞానం అంతా ఒక స్వరూపాన్ని ధరించి నేలకు వస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం వారు భారతీ తీర్థ మహాసన్నిధానం వారు. వారి ప్రతిబింబమై అనదగినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు. అంతకుముందు నా అదృష్టం కొద్దీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారిని కూడా నేను దర్శించుకున్నాను, వారితో మాట్లాడటం అటువంటిది సంభవించింది. కాబట్టి ఇది జన్మ చారితార్థ్యానికి సంబంధించినటువంటి విషయం. వారితో గడిపినటువంటి క్షణాలన్నీ కూడా భౌతికమైనటువంటి ఏ వాసనలకు బలి కాకుండా చక్కగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక సాక్షాత్తు కైలాసంలో సంచరిస్తున్నట్టుగా ఉండేటువంటి అనుభూతి నేను అనేక పర్యాయాలు పొందాను. వారు నేను ఏ క్షణంలో కనిపించిన హసన్ముఖులై ముఖంలో చిరునవ్వు తాండవిస్తూ ఉండగా ఆ తాండవిస్తున్నటువంటి ముఖంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి అనంత శబ్దానికి పర్యాయమైనటువంటి ఆనందమూర్తిగా చిన్మాత్రమూర్తి స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అన్నట్టుగా ఆ దక్షిణామూర్తిని దర్శించుకున్నటువంటి మహాభాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పరోక్షంలో కూడా వారిని స్మరిస్తే నాకు అటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇది ఈ జన్మలో వెనుకటి జన్మల్లో చేసుకున్నటువంటి అనేక సుకృతాలకు ఫలంలాగా నా మనస్సు భావన చేస్తూ ఉంటుంది. ఈ భావనను నిరంతరంగా అచంచలంగా ఈ హృదయ పద్మంలో నిలిచి ఉండేట్టుగా చేయాలని భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.